బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామన్నారు రేవంత్. విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పారు. ఎవరు అడ్డుపడినా రైతు భరోసా అందిస్తామని బీఆర్ఎస్ బీజేపీ నేతల మాటల్ని నమ్మొద్దని రైతుల్ని కోరారు సీఎం. ఇక కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్షీట్ వేసింది. 6 అబద్ధాలు 66 మోసాల పేరిట ఛార్జ్షీట్ విడుదల చేసింది. హామీల అమలుపై సీఎం రేవంత్ సవాల్ను స్వీకరించారు కిషన్ రెడ్డి. అయితే ఆయన భాషను మార్చుకుంటేనే చర్చకొస్తానన్నారు. ఇటు ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు కీలక నేత బద్రు సహా 7 చనిపోయారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టులు వాజేడులో 2 అమాయకుల్ని చంపారన్నారు ఎస్పీ. తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతోంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వానలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ను ప్రకటించారు. అటు తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పుదుచ్చేరిలోని పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. కేరళలో 4 జిల్లాలకి రెడ్ అలర్ట్, 12 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ఢిల్లీలో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు కేజ్రీవాల్. ఇండియా కూటమితో పొత్తుకి తాము సిద్ధంగా లేమన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఒంటరిగానే పోటీ చేసింది. ఇక ఫైనలీ మహారాష్ట్ర సీఎం పోస్ట్ తో పాటు కేబినెట్ పైన హైడ్రామా నడుస్తోంది. సీఎం గా మోదీ ఎవరిని ఎంపిక చేస్తే వారికి మద్దతిస్తానన్నారు షిండే. సొంతూరు నుంచి ముంబై చేరుకున్నారు ఆయన. రేపు మహాయుతి కూటమి నేతల సమావేశం జరిగే అవకాశం ఉందంటున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.